నటుడు అంటే లైట్స్, కెమెరా, క్లాప్ ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ నిజమైన నటన అంటే జ్వరంతో వణికే శరీరం, నొప్పితో పోరాడే మనసు, అయినా కెమెరా ముందు మాత్రం చెలించని కమిట్మెంట్. ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్న మాటలు ఒక హీరో ఇంటర్వ్యూ కాదు, ఇది నటన వెనుక దాగున్న నిజం. 103 డిగ్రీల జ్వరంతో కూడా కట్ అనకుండా నిలబడ్డ నటుడు, ఆ పేరు మనోజ్ బాజ్పాయ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఇంటర్వ్యూలో మనోజ్ చెప్పిన ఒక్క మాట లక్షల మందిని ఆలోచింపజేస్తోంది. షూటింగ్ రోజు నాకు 103 డిగ్రీల జ్వరం, డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ ఆ సీన్ చేయాల్సిందే అనిపించింది. ఆ రోజు శరీరం సహకరించలేదు. కళ్ల ముందు సెట్ లైట్స్ తిరిగాయి, తల భారంగా మారింది. కానీ కెమెరా ఆన్ అయిన క్షణంలో జ్వరం కనిపించలేదు. కనిపించింది ఒక్కటే, ఆ పాత్ర. ఆ పాత్ర నన్ను వదల్లేదు, నేను కూడా ఆ పాత్రను వదల్లేదు. స్టార్గా కాకుండా నటుడిగా నిలబెట్టింది ఇదేనని వినయంగా చెబుతాను. సత్య, సూల్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, ద ఫ్యామిలీ మ్యాన్, ఈ పాత్రల వెనుక గ్లామర్ లేదు, బాక్సాఫీస్ హడావిడి లేదు. ఉన్నది ఒక్కటే, కష్టం, క్రమశిక్షణ, కమిట్మెంట్. ఈ ఇంటర్వ్యూలో మనోజ్ మరో చేదు నిజాన్ని కూడా చెప్పారు. బాలీవుడ్లో ఎవరు మెచ్చుకోరు. ఒకరి పని బాగున్నా ఫోన్ చేసి చెప్పే సంస్కృతి లేదు. నటుల మధ్య అభద్రత ఎక్కువ, పోటీ తీవ్రమైంది. ఇది విమర్శ కాదు, ఇది సినీ పరిశ్రమ లోపలి వాస్తవం. బయట కనిపించేది గ్లామర్, లోపల మాత్రం భయం. రోజు వేల మంది కలలతో ముంబైకి వస్తారు. ఈ గుంపులో నిలబడ్డం కష్టం. ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా ఉంటుందా, మంచి పాత్ర దొరుకుతుందా, ఎవరికీ హామీ లేదు. అందుకే ప్రతిరోజు తనను తాను నిరూపించుకోవాల్సిందే. మనోజ్ బాజ్పాయ్ తనను తాను పుట్టుకతోనే పోరాట యోధుడిగా భావిస్తారు. 2 దశాబ్దాలకు పైగా పరిశ్రమలో ఉన్న ఎన్ని విజయాలు చూసినా తదుపరి పాత్ర ఏంటి, తదుపరి సినిమా ఉంటుందా, ఈ భయం మాత్రం పోదు. అందుకే విజయం కూడా ఆందోళనతోనే వస్తుంది అంటారు మనోజ్. ట్రెండ్లు మారుతున్నాయి, కొత్త ముఖాలు వస్తున్నాయి, పరిశ్రమ రోజుకోలా మారుతుంది. నటుడు సురక్షితంగా అనిపించినప్పుడే నిజమైన విజయం. కానీ ఆ భద్రత ఎప్పుడూ శాశ్వతం కాదు. అందుకే ఇప్పటికీ మంచి పాత్రల కోసం ఫోన్ చేసి అడుగుతుంటాను. నా పని ఎలా ఉందో ప్రేక్షకుల్ని స్వయంగా అడుగుతా. భేషజాలు, ఈగోలు నాకు అలవాటు లేదు అంటారు మనోజ్. 103 డిగ్రీల జ్వరంలో కూడా ఈవేళ షూటింగ్ ఉంది అంటే నో అనని మనోజ్ బాజ్పాయ్ కథ. ఇది ఒక సెలబ్రిటీ స్టోరీ కాదు, ఇది నటనకు ఇచ్చిన నిర్వచనం. నటన అంటే నటించడం కాదు, నటన అంటే ఏ పరిస్థితినైనా తట్టుకోవడం. జ్వరం శరీరాన్ని వణికించింది, పని చేయకుండా అడ్డుకుంది, తీవ్రంగా మొరాయించింది. కానీ నటుడిని ఆపలేకపోయింది. అందుకే మనోజ్ బాజ్పాయ్ స్క్రీన్ మీద మాత్రమే కాదు, భారత సినిమా చరిత్రలో నిలిచిపోయారు.